హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజ్మా వ్లాగ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మునక్కాయ టమోటా కర్రీ చేస్తున్నాను. అందుకు కావాల్సిన పదార్థాలు: టమోటాలు 1 కేజీ, మునక్కాయ అండ్ ఆనియన్స్ బిగ్ సైజ్ 2 అండి. అండ్ కావాల్సిన 4 మిర్చి వేసుకున్నాను. అండ్ ఆయిల్ హీట్ ఎక్కాక అండ్ ఈ ఆనియన్స్ వేసుకొని 4 మిరపకాయలు వేసుకొని కట్ చేసినవి 4 మిర్చి వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు గోల్డెన్ కలర్స్లో వచ్చేదాకా వేయించుకోవాలి. కొద్దిగా మనకు కావాల్సిన అయితే కొద్దిగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని నేనైతే కొద్దిగా అయితే కరివేపాకు వేసుకున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, ఓకేనా. అండ్ తర్వాతగా కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్. కొద్దిగా మీరు వేసుకోండి, లేకపోతే బ్రౌన్ కలర్లో వచ్చింది కదా ఫ్రెండ్స్. అయితే ఆ తర్వాత మునక్కాయ వేసుకోవాలి. మునక్కాయలు వేసుకునే కాసేపు తర్వాత ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. డ్రీ-ఫ్రైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవుతాయి కదా. తర్వాత లాస్ట్లో వచ్చేసి 5 మినిట్స్ తర్వాత సాల్ట్, కొద్దిగా మిర్చి అండ్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని అండ్ 10 మినిట్స్ మళ్ళా సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మొత్తం కుక్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. తొందరగా అంటే మునక్కాయలు అంటే తొందరగా కుక్ అవ్వవు. అండ్ సిమ్లో పెట్టుకుంటేనే మేబీ, అందుకని సాల్ట్ వేస్తున్నా కదా ఫ్రెండ్స్. చూసారు కదా, మనకు సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవటమే, ఏం లేదు. అండ్ 1 స్పూన్ వేసుకున్నా, 1.5 స్పూన్ వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, మిర్చి వేసుకోవాలి. మేమైతే తక్కువ తింటాం మిర్చి. ఫస్ట్ వేసుకున్నాను కదా ఒక 4 మిరపకాయలు, అందుకని కొద్ది తగ్గించి వేస్తున్నా. మీకు ఇష్టమే, మీకు నచ్చితే కొద్దిగా వేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ మిర్చి వేసుకున్నాక అండ్ కొద్దిగా 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని 10 మినిట్స్ ఉంచి సిమ్లో ఉంచి ఓకే మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఓకే మిక్స్ చేసుకుందాం మొత్తం పూర్తిగా. మిక్స్ చేసుకున్న తర్వాతకి టమోటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉడికినాక. ఓకే చూడండి, టమోటాలు వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం ఇలా వేసుకుంటూ ఓకే చూడండి, నేనైతే టమోటాలు 1 కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మేమైతే 1 కేజీ తీసుకున్నాను టమోటాలు. అవి తొందరగా కుక్ అవ్వాలి కదా, ఒక 10 మినిట్స్ ఉంచుతున్నా. ఓకే మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్లో ఉంచుతా ఫ్రెండ్స్, సిమ్లో ఉంచుతా. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే మన మునక్కాయలకి తొందరగా ఉప్పు పట్టదు ఫ్రెండ్స్, సాల్ట్ పట్టదు. అందుకని మనం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసాం కదా, అందుకని కలుపుకోవాలి. పూర్తిగా మిక్స్ చేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను చేశాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కదా, చెప్తున్నా, ఓకేనా. చూడండి, ఇలా సిమ్లో పెట్టుకుంటే హై స్పీడ్లో పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, తొందరగా ఉడికిద్ది. ఓకే చూడండి, ఇప్పుడైతే ఎంత బాగుందో కర్రీ అయితే చూడండి మీరే. ఓకే కొద్దిగా అయితే ఉడికింది. ఇంకా టమాటాలు ఇంకా ఒక 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మునక్కాయ టమాటా నా స్టైల్ అయితే ఇలా వండుకుంటా ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎలా వండుతారో నాకైతే తెలియదు. చూడండి, ఓకే మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఓన్లీ, పూర్తిగా ప్రాసెస్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కర్రీ మొత్తం. టమాటా కర్రీది ఇలా మిక్స్ చేసుకొని పూర్తిగా మళ్ళా మూత పెట్టుకుందాం కాసేపు. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా అవుతుందో. మనకి కర్రీ రెడీ అయిందని ఎలా తెలుసుకోవాలంటే, పైన ఆయిల్ వచ్చిందంటే, పైకి ఆయిల్ వచ్చిందంటే డెఫినెట్గా మన కర్రీ ప్రిపేర్ అయినట్టే. చూసారు కదా, లాస్ట్లో మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. అది వేసుకుంటే ఇంకొద్దిగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని మేము లాస్ట్లో వేస్తాం, ఓకేనా. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ కర్రీ అయితే. ఇప్పుడు టమాటాలు అయితే మంచి కుక్ అయినాయి. అండ్ మునక్కాయలకు కూడా మంచిగా సాల్ట్ అనేది, మిర్చి అనేది మంచిగా అప్లై అయింది. చూడండి ఎంత బాగుందో కదా, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి తప్పకుండా. అండ్ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా.
ఎండ్ వరకు చూస్తేనే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేది ఎలా చేసేది ఏంటని. మీకు నచ్చినట్టు నేను చేస్తానో లేదో తెలియదు, నాకు నచ్చినట్టయితే నేను చేసుకున్నాను. బట్ నచ్చితే 1 లైక్ 1 సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఓకే, బాయ్ బాయ్.